స్పెషల్ డ్రైవ్ నేను వారు ఈ డీటెయిల్ చూస్తే ఇవాళ బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్తో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరుగుతుంది. అధిక అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సమీక్షకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. ఇప్పటికే సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆదేశించింది. గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై 6 మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన అనంతరం హైకోర్టు తీర్పును వెలువడించింది. రెడీగా దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ యొక్క సమీక్షకి ఎవరెవరు హాజరు కానున్నారు? అంటే దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న మంత్రులు అంటే అందరినీ దీంట్లో పిలిచే అవకాశం ఉందా? కేవలం అందుబాటులో ఉన్న వాళ్ళని మాత్రమే పిలవడానికి గల కారణాలు ఏంటి? కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. వరుణ్, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలకు సంబంధించి తెలంగాణలో ఇంకా దీనికి సంబంధించి ఉత్కంఠ తెగని నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధాన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హైకోర్టు ఈ నెల చివరాఖరు లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనే విషయం కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఈ నెలలో మిగిలి ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ముఖ్యంగా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం లేవు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్లాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసేది. ముఖ్యంగా అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడంతో పాటు గవర్నర్ ఆమోదం కోసం కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా రాష్ట్రపతిని, అట్లాగే కేంద్ర మంత్రులను కూడా కలిసి వివరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు, అట్లాగే 50% క్యాపింగ్ మీద ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైతే క్లారిటీ రానటువంటి నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. కాబట్టి ఇదే అంశంపై ఈ రోజు మంత్రులతో పాటు ఎవరైతే న్యాయ విభాగానికి సంబంధించినటువంటి అడ్వకేట్లు, ప్రభుత్వ అడ్వకేట్లతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎట్లాగైతే ఈ రోజు సమావేశంలో చర్చించిన తర్వాత హైకోర్టులో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరింత గడువును కోరేటువంటి అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ఏదైతే 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ తీర్మానం తర్వాత రాష్ట్రపతి ఆమోదం కానీ లేదా గవర్నర్ కు సంబంధించి నిర్ణయం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇది వచ్చేంత వరకు కూడా మరికొంత గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇటువైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించింది. దానికి సంబంధించి ఒక విడత ట్రైనింగ్ కూడా ప్రోగ్రామ్ కూడా ఈసీఐ ఇప్పటికే పూర్తి చేసింది. సేమ్ టైం ఎలక్టరల్ జాబితా కూడా సిద్ధం చేస్తుంది. కానీ ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ల కోసం మరికొంత గడువు ఇచ్చేటువంటి కోరేటువంటి అవకాశం ఉంది. దీనికి టెక్నికల్ గా ఇటు గవర్నర్ ఆమోదం కోసం కానీ ఇటు రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా ఈ బిల్లులు పెండింగ్ లో ఉన్న అంశాన్ని చూపిస్తూ కూడా హైకోర్టులో గడువు కోరేటువంటి అవకాశం కూడా ఉంది. దీనిపై ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వరుణ్, దీంతో పాటు మేడారానికి సంబంధించి 2027లో ఈ మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడంతో పాటు అక్కడ శాశ్వత ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం కానీ ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి పనులు కూడా అప్పజెప్పిన నేపథ్యంలో ఇక్కడ మేడారం ప్రాజెక్టుకు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించేటువంటి అవకాశం ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.
రెడ్డిగా మరొక అంశం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి చర్యలు చేపట్టింది. నిబంధనలను ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించింది. గత 6 ఏళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తొలి దశలో భాగంగా ఈ ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ రెండో దశలో భాగంగా 474 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది. దీంతో గత 2 నెలల వ్యవధిలో మొత్తంగా 808 రాజకీయ పార్టీలను రద్దు చేశామని ఎన్నికల సంఘం పేర్కొంది. రెడ్డిగా దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, తొలగించిన 808 రాజకీయ పార్టీలలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? రైట్ వరుణ్, ఏదైతే కాగితాలకే పరిమితమైన పార్టీలకు సంబంధించి అలాగే నిబంధనలను అతిక్రమించిన దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను రద్దు చేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మొత్తంగా 474 పార్టీలకు సంబంధించి కూడా రద్దు చేసింది. 2 దఫాలుగా, అంటే మొదటి దశలో సంబంధించి ఇప్పుడు రెండో దశకు సంబంధించి మొదటి దశలో 334 పార్టీలకు సంబంధించి కూడా ఈసీ రద్దు చేసింది. ఇక రెండో దశకు సంబంధించి కూడా ఇప్పుడు 474 పార్టీలకు సంబంధించి కూడా రద్దు చేసింది. మొత్తంగా 808 పార్టీలకి సంబంధించి కూడా రద్దు చేసింది. ఇక కొన్ని పార్టీలకు సంబంధించి నిబంధనలు అతిక్రమించడం కావచ్చు, కొన్ని పార్టీలకి సంబంధించి కూడా కార్యాలయాలు లేకపోవడం, అలాగే ప్రత్యక్షంగా 6 ఏళ్లుగా కూడా పార్టీ ఒకవేళ నమోదైతే, ఒకవేళ ఈసీ దగ్గర ఒక గుర్తింపు రాజకీయ పార్టీ నమోదు చేసుకుంటే ప్రత్యేకంగా 6 సంవత్సరాలలో ఏదైనా ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలి. లేని పక్షంలో కూడా ఇక ఈసీ నిబంధనల మేరకు ఆ పార్టీకి సంబంధించి కూడా రద్దు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడు కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించి కూడా పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘించిన పార్టీలు, అలాగే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలకు సంబంధించి కూడా మొత్తంగా 2 దశలో 808 పార్టీలకు సంబంధించి కూడా ఈ రద్దు చేస్తూ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికైతే మొత్తంగా 2000కు పైగా ఈ పార్టీలకి సంబంధించి కూడా ఏవైతే నిబంధనలు అతిక్రమించిన పార్టీలు, అలాగే ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇక పూర్తిగా 2000 పైగా పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికైతే రద్దు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈసీ కీలకమైన నిర్ణయాన్ని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే 26 పార్టీలకు సంబంధించి కూడా రద్దు చేస్తూ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మొత్తంగా ఈ పార్టీలకి సంబంధించిన ఏదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 1951 చట్టం ప్రకారం ఆర్యూపీపీ వాటిని గుర్తించి ఉంటుంది. ప్రత్యేకంగా ఒక పార్టీ నమోదు చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ నిబంధనలు ప్రజా ప్రాతినిధ్య చట్టం ఆర్యూపీపీ నిబంధనల మేరకు నడుచుకోవాలి. ఇక ఏదైనా పార్టీ కూడా అయితే ఈ 2 దఫల్లోనే దాదాపుగా 808 రాజకీయ పార్టీలు అయితే తొలగించింది. బట్ ఇంకో దఫా ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చా? దాదాపు నెక్స్ట్ వచ్చే దఫాలో ఎంత మొత్తంలో తీయొచ్చు? అదేవిధంగా లేదు అంటే ఇదే ఫైనల్ దఫా అనుకోవాలా? ఒకవేళ ఇదే ఫైనల్ దఫా అయితే 808 రాజకీయ పార్టీల అధికారులు ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నా కోర్టుకి వెళ్ళే అవకాశాలను కనిపిస్తున్నాయా? రైట్, గత ఆగస్టులకు సంబంధించి కూడా ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలకు తమ వివరాలు ఇవ్వాలి,
పూర్తిగా ఎందుకు రద్దు చేయకూడదో నిబంధనలకు సంబంధించి కూడా పూర్తిగా అప్టివేట్ సమర్పించాలని కూడా ఈసీ కోరింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళకు ఆ పార్టీలకు సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇక వాళ్ళకి సంబంధించిన వివరాలు కావచ్చు, కొన్ని పార్టీలకు సంబంధించి కూడా ఆఫీసులు లేకపోవడం కావచ్చు, అడ్రస్ లేకపోవడం కావచ్చు. ఈ గతంలో పార్టీ నమోదు చేసుకున్న తర్వాత కూడా కొన్ని పార్టీ పేరైతే నమోదు ఉందో వాళ్ళు కూడా కనుమరుగు కావడం కావచ్చు, ఇక ఎన్నికల్లో పోటీ చేయడం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈసీ ఇప్పుడు కీలకమైన నిర్ణయం చెప్పొచ్చు. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 26 పార్టీలకు సంబంధించి కావచ్చు, తెలంగాణలో క్రియాశీలకంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా మేము కూని చేస్తూ ఉన్నది. ఈ సమయంలో లోక్సత్తా పార్టీ అవసరమని గతంలో మాజీ ఐఏఎస్ అధికారి లోక్సత్తా పార్టీని స్థాపించారు. పార్టీకి సంబంధించి కూడా ఆయన జయప్రకాష్ నారాయణ ఒక ఎన్నికలనే పోటీ చేశారు. తర్వాత మరో ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ ఎక్కడా పోటీ చేయలేదు. ఆ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు రద్దు చేస్తూ కూడా ఈసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే 26 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 26 పార్టీలు తీసుకుని ఏదైతే రద్దు చేయబడ్డ నేపథ్యం అయితే కల్పిస్తుంది. దాంట్లో ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత లేబర్ పార్టీ, ప్రజా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణకు సంబంధించి ఈ పార్టీలు రద్దు చేయడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన భారతీయ చైతన్య పార్టీ, భారతీయ సధర్మ స్థాపన పార్టీ, గ్రేట్ ఇండియా, ఇక జయాంధ్ర పార్టీ, ఇట్లా సమైక్యాంధ్ర పార్టీ వీటన్నిటికీ సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. ఇక మొత్తంగా మరికొన్ని రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజా ప్రాతినిధ్యం ఆర్యూపీపీ కలిగిన నిబంధనలను పాటించని పార్టీలు ఏవైతే ఉంటాయో, 6 ఏళ్లుగా ప్రత్యక్షంగా ఎక్కడ పోటీ చేయలేని పార్టీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా సమూలంగా పూర్తిగా రద్దు చేసేందుకు ఈసీ ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది. ఆ పార్టీలకు గతంలో నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 2 దశలుగా 808 పార్టీలకు సంబంధించి కూడా రద్దు చేస్తూ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. మరికొన్ని పార్టీలకు సంబంధించి అంటే కుదించాలి, పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఎన్నికలు జరగాలి, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే ఇక ఇట్లాంటి ప్రక్షాళన అవసరం అని కూడా ఈసీ సూచన చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి 808 పార్టీలకు రద్దు చేస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా మరికొన్ని పార్టీల పైన కొరడా జురిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ఈచ్